హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్కి స్వాగతం అండి. హాయ్ అండి. 10th క్లాస్ SA1 హిందీ పేపర్లో నాకు కనిపించిన కొన్ని వ్యాకరణ దోషాల గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఇది చాలా ఆలస్యం అయ్యింది, అయినప్పటికీ తప్పనిసరి అని మాట్లాడుతున్నాను. ఓకే, సో ముందుగా ఫస్ట్ సెక్షన్లో 11వ క్వశ్చన్ ఉంది కదా, ఆనంద్ మేలే మే పుస్తకే ఖరీది. ఓకే, సో ఇక్కడ ఖరీది అన్న క్రియాపదము భూతకాలంలో ఉన్నప్పుడు, ఆ క్రియ సకర్మక అయి ఉన్నప్పుడు కర్త వెంట కర్తాకారక చిహ్న నే ప్రత్యయ అనేది ఉండాలి. సో అది లేదు. అలాగే క్రియ సకర్మకై ఉన్నప్పుడు, అది భూతకాలంలో ఉన్నప్పుడు, కర్త వెంట నే ప్రత్యయ వచ్చినప్పుడు, ఏకకర్మే ఉన్నప్పుడు క్రియ కర్మ యొక్క లింగ వచనాలను బట్టి రావాలి. సో ఇక్కడ పుస్తకే అనేది కర్ము స్త్రీలింగంలో ఉంది, బహువచనంలో ఉంది కదా. సో ఖరీది అని క్రియ వచ్చింది, ఓకే, స్త్రీలింగంలోనే వచ్చింది. కానీ బహువచనంలో వచ్చిందా అంటే లేదు. ఎలా చెప్పగలుగుతున్నామంటే ఖరీదీ పైన బింది ఉండాలి, ఎందుకంటే పుస్తకే ఇక్కడ బింది ఉంది కదా, అట్లాగే ఉండాలి ఇక్కడ, కానీ అది లేదు. సో పుస్తకే అన్న కర్ము స్త్రీలింగు బహువచనం, కానీ క్రియ మాత్రము స్త్రీలింగు ఏకవచనంలో వచ్చింది. ఓకే, సో అది అట్లాగే మొట్టమొదటి ప్రశ్న ఒకటి ఉంది, దీన్ని నేను మర్చిపోయాను ఇందాక చెప్పడము, మొదట ఇదే చెప్పిండాల్సింది నేను. ఓకే, హమే సచ్ బోల్నా చాహియే అని ఫస్ట్ క్వశ్చన్ ఉంది చూడండి. సత్య కో झूठ से अलग करना कठिन है అని ఇచ్చారు. సో సచ్ అన్న తద్భవ పదానికి సత్య అన్న తత్సం పదము రావాలి, కాబట్టి సత్య అన్న పదాన్ని తీసుకురావాలి, ఇక్కడ చూపించాలి అన్న ఉద్దేశంతో వాక్యాన్ని ఎలా రాశారంటే సత్యకో झूठ से अलग करना कठिन है అని ఇచ్చారు. దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే సత్యాన్ని అబద్ధము నుండి వేరు చేయడం కష్టం అని కదా వస్తుంది. ఇదే లాజిక్. సత్యమును అబద్ధము నుండి ఎలా వేరు చేస్తారు? సత్యము అబద్ధము రెండు కలిసి ఉంటాయా? ఏమో, ఇది హైలీ ఫిలసాఫికల్ వాక్యంగా కనిపిస్తుంది నాకు. మిత్రులారా, మీకేమైనా అర్థమవుతుందా? ప్లీజ్, మీకేమైనా అర్థమైతే కొంచెం కమెంట్ బాక్స్లో వచ్చి చెప్పండి బా ప్లీజ్. పిల్లలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లలో వ్యాకరణ దోషాలు లేకుండా ఇవ్వడం అనేది ఎంత ముఖ్యమో, వాక్య నిర్మాణము, వాక్యం యొక్క భావం కూడా సింపుల్గా ఉండడం అనేది అంతే ముఖ్యమైనది. ఎందుకంటే వీళ్ళు IAS IPS ఎగ్జామ్స్ రాయట్లేదు, 10th క్లాస్ ఎగ్జామ్స్. చిన్న పిల్లలు 5 ఏళ్ళు మాత్రమే ఈ భాషను చదివారు, ఇది వాళ్ళ భాష కాదు. సో ఇక్కడ మనము ఇంత ఫిలసాఫికల్ స్టేట్మెంట్ ఉండేటువంటి వాక్యాలను ఇవ్వడము అవసరం అంటారా? అట్లాగే సెకండ్ సెక్షన్లో పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. 15వ క్వశ్చన్లో ఈ క్వశ్చన్ చూడండి, ఔరతే ఘూమ్ ఘూమ్ కర్ క్యా కర్తే హై. ఇది చూసినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చిందండి. ఇంతకు ఔరతే అంటే స్త్రీలే కదండి, ఐ మీన్ స్త్రీలింగే కదండి. మరి ఔరతే అనేది స్త్రీలింగు బహువచనం ఉన్నప్పుడు, అది వర్తమాన కాలంలో ఉన్నప్పుడు క్రియ ఎలా రావాలి? కర్తను బట్టే కదా రావాలి. కర్త ఏంటి ఇక్కడ? ఔరతే. ఔరతే స్త్రీలింగు బహువచనం. మరి ఇక్కడ క్రియ కర్తే హై అని పుల్లింగు బహువచనంలో వచ్చింది. ఓకే, సో కర్త ఏమో స్త్రీలింగు బహువచనం, క్రియ ఏమో పుల్లింగు బహువచనం. అది ఎట్లా సాధ్యమవుతుంది? అందుకని నాకు ఔరతే అనేది పుల్లింగేమో బహుశా అని డౌట్ వచ్చింది. మీరేమంటారు? అక్కడే ఊ అనే క్వశ్చన్ ఇచ్చారు చూడండి, యహ్ అనుచ్ఛేద్ కిస్ పార్ట్ సే दी गई है కదా. సో అంటే అనుచ్ఛేద్ అనేది స్త్రీలింగా? हे भगवान, अब तक मैं समझती थी अनुच्छेद पुल्लिंग शब्द है, लेकिन यहाँ तो स्त्रीलिंग में बताया गया है. ओके,
తర్వాత 16వ క్వశ్చన్ ఉంది కదా, ఇది కూడా పారాగ్రాఫ్ క్వశ్చనే. ఇందులో కూడా ఊ క్వశ్చన్ ఉంది చూడండి. యహ్ అనుచ్ఛేద్ కిస్ పార్ట్ సే లీ గయి హై అని ఇచ్చారు ఇక్కడ కూడా. अरे यार यहाँ पर भी अनुच्छेद शब्द स्त्रीलिंग में ही बताया गया है. अब क्या करें, क्या समझे? अनुच्छेद शब्द को स्त्रीलिंग समझना है या पुल्लिंग? शब्दकोश में तो पुल्लिंग है, यहाँ पे तो स्त्रीलिंग में बताया गया है. अब क्या करें? తర్వాత 6th సెక్షన్లో 29వ క్వశ్చన్ ఉంది కదా, ఇది లెటర్ రైటింగ్ ఇచ్చారు. बीमारी दादी से मिलने जाने के लिए 3 दिन की छुट्टी मांगते हुए कक्षा अध्यापक के नाम पत्र लिखिए. బాగానే ఉంది, కానీ బీమారీ అంటే రోగం లేదా జబ్బు. ఓకే, సో బీమార్ అంటే జబ్బుతో ఉన్నా లేదా జబ్బు పడినా లేదా అనారోగ్యంగా ఉన్నా అని విశేషణంగా వస్తుంది. బీమార్ అంటే విశేషణము, బీమారీ అంటే సంజ్ఞ. సో దాదికి మళ్ళీ సంజ్ఞ పెట్టకుండగా బీమార్ అన్న విశేషణం చేరిస్తే కరెక్ట్ అవుతుంది కదా. అయితే పేపర్ ఇచ్చేవాళ్ళు ఏమనుకున్నారంటే దాది స్త్రీలింగ్ కదా, అందుకే బీమారీ పెట్టాలి అని అనుకున్నట్టున్నారు. బీమారీ పెడితే అర్థం మారిపోతుంది అన్న విషయం తెలియాలి. బీమారీ అంటే రోగం, దాది అంటే నానమ్మ, అంటే బీమారీ అన్నది సంజ్ఞానే, దాది అన్నది కూడా సంజ్ఞానే. సో దాదికి సంబంధించిన బీమారీ అన్న పదము మళ్ళీ సంజ్ఞలో రాకూడదు కదా, విశేషంలో రావాలి కదా. అప్పుడేమొస్తుంది, बीमार दादी से मिलने जाने के लिए 3 दिन की छुट्टी मांगते हुए कक्षा अध्यापक के नाम पत्र लिखिए అలా రావాలి. అవునా? ఇక 30వ క్వశ్చన్లో వచ్చిన వాటి గురించి ఆల్రెడీ మిత్రులు మాట్లాడారు కాబట్టి వాటి గురించి నేను మాట్లాడడం లేదు. సో ఇది 10th క్లాసు SA1కు సంబంధించిన విషయం. ఓకే, ఇంకా మనకు 9th ఉంది, 8th ఉంది, 6th ఉంది, 7th ఉంది. సో వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేపర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే.